ఈరోజు పొదలకూరు రోడ్లో హోమ్ హాస్పిటల్ ప్రారంభం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు, కోటారెడ్డి గారు ఇచ్చేశారు. ఇక్కడ న్యూరాలజీ విభాగం, పీడియాట్రిక్స్ విభాగం, ఆర్థోపెడిక్స్ విభాగం, ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ విభాగం ఉంది. అందరూ ఈ సేవలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. డాక్టర్ అనుష, న్యూరాలజిస్ట్. ఇక్కడ ఈరోజు పొదలకూరులో హోమ్ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా మన ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ గారు, టీడీపీ లీడర్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, కోటారెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. ఈ హాస్పిటల్లో న్యూరాలజీ సర్వీసెస్, ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్, పీడియాట్రిక్స్ అండ్ ఆర్థోపెడిక్ సర్వీసెస్ ప్రస్తుతానికి మనం అవైలబుల్ చేస్తున్నాము. ఇక్కడ ఈ పొదలకూరులో పొదలకూరు రోడ్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేనందువల్ల ఈ హాస్పిటల్ మొదలు పెట్టడం జరిగింది. దీని సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రజలు ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ముఖ్య అతిథిగా మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు స్టేట్ టీడీపీ లీడర్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మరియు మల్లెడ్డి కోటారెడ్డి గారు ఇచ్చేయడం జరిగింది. సో ఈ హాస్పిటల్లో ముఖ్యంగా మనము 4 విభాగాలను ప్రారంభించడం జరిగింది. అందులో ముఖ్యంగా న్యూరాలజీ డాక్టర్ అనుష, ఈ డాక్టర్ వచ్చేసి మనకు ఆల్ ఇండియా లెవెల్లో రెసిడెంట్ మెడల్ తీసుకోవడం జరిగింది. సో ఈ డాక్టర్ గారు మన న్యూరాలజీ స్పెషాలిటీని చూడడం జరుగుతుంది. అలాగే మనకు నెక్స్ట్ ఆర్థోపెడిక్స్ విభాగం డాక్టర్ సిఎన్ రాజు గారు చూడడం జరుగుతుంది. పీడియాట్రిక్స్ విభాగం డాక్టర్ నవీన్ కుమార్ గారు చూడడం జరుగుతుంది. ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డాక్టర్ యశోవర్ధన్ అంటే నేను చూడడం జరుగుతుంది. ముఖ్యంగా బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ని చూడడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా ఎవరైతే నెక్స్ట్ 1 వీక్లో వచ్చే పేషెంట్స్కి ల్యాబ్లో 50% ఆఫ్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్వీసెస్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ హాస్పిటల్ 24/7 అవైలబిలిటీలో ఉంటుంది. ఎమర్జెన్సీస్ మాత్రం రాత్రి 9 తర్వాత మరియు పొద్దున 6 లోపు చూడడం జరుగుతుంది.